మార్కాపురం జిల్లా కేంద్రంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఎస్టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు భారీ ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని నాయకులు ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడిచినా ఉపాధ్యాయుల ప్రధాన సమస్యలను పట్టించుకోకపోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రయ్య మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ముఖ్యంగా సిపిఎస్ రద్దు అంశంపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. మార్కాపురం జిల్లా ఎస్టీయూ అధ్యక్షులు ప్రసాద్ మాట్లాడుతూ సిపిఎస్ రద్దు, పెండింగ్ బిల్లుల చెల్లింపు వంటి సమస్యలపై పలుమార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించినప్పటికీ సరైన స్పందన రాలేదని అన్నారు. ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ఉద్యమ కార్యక్రమంలో భాగంగానే ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఉపాధ్యాయులను చిన్నచూపు చూడకుండా వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు ఎస్టీయూ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులను ఈరోజు రాష్ట్ర సంఘం మాకు ఇచ్చినటువంటి ఎజెండాలో భాగంగా మొదటిగా ఎంఆర్ఓలకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 2వ దశలో భాగంగా కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశాము. తర్వాత 20వ తేదీన రాష్ట్ర కార్యాలయంలో అమరావతిలో ఈ యొక్క ఉద్యమాన్ని చేపడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ ఉద్యమం చేపడానికి ముఖ్య కారణము ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయినప్పటికీ ఇంతవరకు ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి ఏమైనా కూడా బకాయిలు వాటన్నిటిని పెండింగ్లో ఉంది. ఒక్కదాన్ని కూడా అమలు చేయకుండా అమలు చేస్తామంది. కాబట్టి ఈ భాగాన్ని అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర నాయకత్వం ఒక పిలుపునిచ్చింది. ఈరోజు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో రాష్ట్రోపాధ్యాయ సంఘం సంబంధించిన నాయకులందరూ ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. మరి ఈ యొక్క ప్రభుత్వానికి మా యొక్క ఉద్యమ స్ఫూర్తిని తెలియజేస్తూ, మరి ప్రభుత్వము మాకు కల్పించాల్సినటువంటి ఏమైనా కూడా ఇదే బకాయిలు అయితేనేమి ఐఆర్ యొక్క ఐఆర్ను విడుదల చేయాలి, బకాయిలు విడుదల చేయాలి, మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మేము అదనంగా ఏమీ కోరటం లేదు. సిపిఎస్ రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉంటున్నాం. మాకు ఇవ్వాల్సినటువంటి ఆర్థిక పరమైన మాకు బాకీ ఉన్నటువంటి వాటిని ఇవ్వాలని, పిఎఫ్ లోన్లు అయితేనేమి, ఏపీజీఎల్ లోన్లు అయితేనేమి, ఏమైనా రిటైర్ అయినటువంటి వాళ్ళకు ఇంతవరకు వాళ్ళకు కొంతమంది వాళ్ళ యొక్క కమిటేషన్ ఇచ్చారు కానీ గ్రాట్యుటీ ఇంతవరకు ఇవ్వలేదు. మరి గ్రాట్యుటీ అనేది మరి అదే నమ్ముకొని ఉన్నటువంటి రిటైర్ అయిన ఉద్యోగులు వాళ్ళ యొక్క ఆ పిల్లల యొక్క భవిష్యత్తు పరంగా దాచుకున్నటువంటి ఆ డబ్బులను కూడా ప్రభుత్వం మాకు మంజూరు చేపట్టడం అనేది మేము నిరసిస్తూ ఈరోజు అన్ని కలెక్టరేట్ కార్యాలయంలో, ఈరోజు మార్కాపురం కలెక్టరేట్ కార్యాలయంలో మా యొక్క నాయకులైనటువంటి అందరము, మా అధ్యక్షులు అయితేనే ప్రసాద్ అయితేనేమి, మా రాష్ట్ర నాయకులైనటువంటి వెంగళరెడ్డి గారు అయితేనేమి, దేశ నాయకు అయితేనేమి, అందరూ యొక్క ప్రతి ఒక్క 4వ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 21 మండలాల్లో ఉన్నటువంటి ఉద్యమ స్ఫూర్తి కలిగినటువంటి అందరూ వచ్చాము. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరికగా తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా ఉద్యమాల స్ఫూర్తి కలిగజేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.